రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. జనవరి నుంచే పింఛన్లను రెట్టింపు చేయగా పాత బకాయిలతో కలిసి ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు. తమకు రెట్టింపు భరోసా లభించిందని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నగరం విజయవాడలో సంక్షేమ పండుగ మొదలైంది. 200 పింఛన్ను 1000 రూపాయలు చేసిన చంద్రబాబు ఇప్పుడు దాన్ని 2000 చేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పెద్ద కొడుకుగా చంద్రబాబు తమకు అండగా నిలిచారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 100 నుంచి 10 రెట్లు పెంచారు బాబు గారు. టయానికి ఇస్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు. అందరూ ఇదవుతున్నారు. బాబు గారు రావాలి, మళ్ళీ రావాలి. అన్నీ బాగుంటున్నాయి. అన్నీ ఇచ్చినవి కాడ బాగున్నాయి. స్టోర్లు కాడేంటి, పింఛనీ కాడేంటి అన్నీ బాగానే వస్తున్నాయి. లైన్లో వస్తున్నాయి. మా పెన్షన్ బాగా ఇస్తున్నారండి. మా పెద్ద కొడుకులాగా మాకు 200 2000 చేశారు. ఇప్పుడు మాకు ఆయన చల్లగా ఉండాలి. ఆయన బాగా మంచిగా మళ్ళీ రావాలి పదవిలోకి. చంద్రబాబు గారు మమ్మల్ని బాగా చూస్తున్నారు. ఆ ప్రభుత్వం 200 ఇచ్చింది. ఈ చంద్రబాబు గారు మాకు 2000 ఇస్తున్నాడు. మళ్ళీ ఆయనే రావాలి. ముమ్మాటికి ఈయనకే ఓట్లన్నీ వేస్తాం. మా ఆయన గారు చచ్చిపోయి 40 ఏళ్ళు. ఇప్పుడు దాకా పింఛనీ రాలా. చంద్రబాబు నాయుడు గారే ఇస్తున్నారు. మరి పెంచారు. ఇప్పుడు 3 ఏళ్ళు ఇస్తున్నారు. 2 ఏళ్ళు వచ్చే నెల నుంచి ఇస్తానంటున్నారు. ఈయన వచ్చినాక దేవుడు బాగా మేము కొలుసుకుంటున్నామండి. మాకు ఇల్లు కూడా ఇచ్చారండి. ఇప్పుడు 2000 రూపాయలు ఇస్తున్నారు. చాలా తృప్తిగా ఉంది. మాకేం బాధ లేదు. పని చేయకపోయినది నెలల్లో తింటానే ఉన్నా మళ్ళీ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నామమ్మా. బాబు గారు ఎప్పుడు పైకి రావాలి, ఎప్పుడు బాగా రావాలి. అందరినీ చల్లగా చూడాలి, సకల జనుల్ని చల్లగా చూడాలి. మహానుభావుడు. చంద్రన్న మీటింగ్కి వచ్చిన ఆడపడుచును మాట్లాడుతున్నాము. చంద్రన్న మహిళలకి ఒక అన్నగా, ఒక తోబుట్టుకి పసుపు కుంకుమ ఏ విధంగా అయితే ఇస్తారో ఆ విధంగా ఇప్పుడు మాకు 10,000 సహాయం అందిస్తున్నారండి. ఆ సహాయానికి కృతజ్ఞతగా మేము ఇక్కడ చంద్రన్నే రావాలి, చంద్రన్న ప్రభుత్వమే నిలబడాలి, మళ్ళీ మా చంద్రన్న రావాలని కోరుకుంటున్నాము. మాకే కాదండి, నిరుద్యోగులకి 1000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద, మళ్ళీ పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, ముసలి వాళ్ళకి ఏంటంటే ఒక పెద్ద కొడుకుగా అండగా నిలబడుతున్నాడండి. అదేవిధంగా పసుపు కుంకుమని, వృద్ధాప్య పింఛనని, అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుండి ముసలితనం వరకు ఉన్న మనుషులందరికీ, ఆడపడుచులకి, ముఖ్యంగా ఇలాంటి నిరుద్యోగులకి, పేదవారికి ఎంతో అండగా నిలిచిన ఆశాకిరణం. మా జీవన వృత్తికి ఎంతో, అంటే లోన్లు, తక్కువ వడ్డీకే లోన్లు ఇప్పించి ఆ లోన్తో మేము ఒక ఉద్యోగం అనేది, అంటే ఒక వృత్తి అనేది ఏర్పాటు చేసుకుంటున్నామండి. ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం. ఒక 10 మంది కలిసి ఒక బేకరీ అనేది ఏర్పాటు చేసుకుంటున్నామండి ఈ లోన్ డబ్బులతో. ఇలానే చంద్రన్న మళ్ళీ రావాలి. అదేవిధంగా మాకు సహాయం చేసి మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చిన మా చంద్రన్నకి జై హింద్ అండి. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. మళ్ళీ నువ్వే రావాలి చంద్రన్న. ఇదే మా ఆడపడుచుల ఆశ, కోరిక. అన్నీ నువ్వే చంద్రన్న. ఈ విధంగా నీలాగా ఇంకా మాకు మళ్ళీ హెల్ప్ చేయాలి, సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గతంలో కూడా ఇలానే ఇచ్చారండి చంద్రన్న. అంటే చంద్రన్న వచ్చాక వేరే ప్రభుత్వం వాళ్ళు ఇవ్వలేదండి. చంద్రన్న బీమా పథకం అని, అన్నా క్యాంటీన్ అని, ఈ విధంగా ఎన్నో రకాలుగా సాయం చేస్తున్నాడు. సంక్రాంతి రాగానే ప్రతి ఆడపడుచుల ఇంట్లో తెలుగు కళ కనపడాలి అన్నట్టు చంద్రన్న తోఫా, రంజాన్ తోఫా అని, చంద్రన్న సంక్రాంతి కానుక అని, ఈ విధంగా ప్రతి దానికి మమ్మల్ని ఆదరిస్తూ మా సంతోషమే తన సంతోషంగా కోరుకుంటున్న చంద్రన్నకి చాలా కృతజ్ఞతలండి. మీరు ఇచ్చినట్టుగా ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ఇవ్వట్లేదు సార్. సో మహిళలకి ఎంతో తోడుగా అండగా నిలిచిన చంద్రన్న మళ్ళీ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రన్న. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో మొదలైంది. ఓ కళ్యాణ మండపంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పింఛన్ల సొమ్ము అందజేశారు.
మీరందరూ చల్లగా ఉండాలి. ఏం ఆధారం లేదు నాకు. ఇల్లు తప్ప నాకేమీ లేదు. మా దానికి ఏం పెంచి పెట్టున్నారంటే సంతోషమైంది చంద్రబాబు నాయుడికి, అబ్బాయికి అమ్మాలి. నాకు అదే చాలు, నాకేం ఆధారం లేదు. చంద్రబాబు నాయుడు నాకు ఇంకేం మాట్లాడతారు. పెన్షన్ తీసుకునే వాళ్ళు మైక్ అక్కడికే ఇచ్చేస్తే మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. మైక్ అక్కడికి పంపించండి. ఇప్పుడు దయచేసి మళ్ళీ మాట్లాడతాం. ఒక్క నిమిషం ఇప్పుడు బాగుందమ్మా. అనంతపురం జిల్లా ఆత్మకూరులో పింఛన్లను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పంపిణీ చేశారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పసుపు కుంకుమ కింద ముఖ్యమంత్రి చంద్రబాబు 10,000 రూపాయలు ఇవ్వడాన్ని హర్షిస్తూ కడప జిల్లా మైదుకూరులో స్వయం సహాయక మహిళలు ప్రదర్శన నిర్వహించారు. థ్యాంక్ యూ సీఎం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా సాగారు. చంద్రబాబు చిత్రపటంతో ర్యాలీలో పాల్గొని ఆడపడుచులు అభిమానాన్ని చాటారు. చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన మహిళలకు పసుపు కుంకుమ మరియు ఆత్మకూరు మండలం హెడ్ క్వార్టర్ లో చంద్రన్న పసుపు కుంకుమ, వృద్ధాప్య పెన్షన్, డప్పు కళాకారు అందరం కూడా కలిసి ఈ రోజు ఎంతో సంతోషంగా పండగ కూడా మనం చేసుకునే విషయం కూడా మనం గ్రామంలో పంచాయతీలకు వస్తుంటే డప్పలతో వాడించుకుంటూ హార్తలిస్తూ పూల వర్షం కురిపిస్తూ టపాకాయలు పేరుస్తూ ఎంతో మంది ఆత్మకూరు పంచాయతీలు ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి, మా మహిళా సోదరులకు, మా నాయకులకు, అందరికీ కూడా అధికారులకు, అనధికారులకు, అందరికీ, పత్రికా విలేకరులకు, సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు ఎప్పుడు మరవలేని పండుగ ఈ రోజు మనం చేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న పసుపు కుంకుమ, చంద్రన్న పసుపు కుంకుమ కూడా ఒక విడతగా మనం పూర్తి స్థాయిలో మనం తీసుకున్నాం. ఒక్కొక్క సభ్యురాలు కూడా ఈ రోజు 10,000 రూపాయలు వేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ప్రతి ఒక్క సభ్యురాలు కూడా ఈ రోజు మేము అందించామని ఎంతో గర్వంగా మేము చెప్తున్నాం. ఒకేసారి ఇవ్వాలనుకున్నా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉండి ఒకే విడత కూడా ఇవ్వలేకపోయినా 4 విడతల్లో మీకు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్క సభ్యురాలు కూడా అందించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం కూడా మనం చెప్పుకోవాలి. మేము అదే కాకుండా ఇంకా ఎవరికైనా రాకపోతే వాళ్ళందరూ గుర్తించి సీసీ ద్వారా వేరే సిబ్బంది ద్వారా కూడా గుర్తించి దాదాపు 1,00,000 మందికి రావాలంటే అందరికీ కూడా 100 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రతి ఒక్క సోదరి మీద కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చంద్రన్న పసుపు కుంకుమ అంటే మామూలుగా మన పుట్టినింటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి, 3 ఏళ్లకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ఒడిబియ్యం పెడతారు మన అమ్మ వాళ్ళు. అమ్మ వాళ్ళు లేకపోతే మన తమ్ముడు వాళ్ళు, అన్న కూడా మనం పెడతారు. ఆ విధంగా ఎవరు లేని వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి ఒక టెంపుల్లో మనం ఒడిబియ్యం కూడా మనం కట్టుకుంటాం. అలాంటివన్నీ కూడా గుర్తించి మన చంద్రన్న మీరెవరో లేని వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దండి, నేనున్నానంటూ ముందుకు అడిగేసిన నాయకుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్క సభ్యురాలు కూడా మీరు కంట్లో నీళ్లు పెట్టుకోకూడదని ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి కూడా పసుపు కుంకుమ ఇచ్చిన పెద్దన్న మన అన్న చంద్రన్నను కూడా మనం గుర్తు పెట్టుకోవాలా. ఈ రోజు మన అత్తగారు ఇంకా వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మనకు బట్టలు కొనిచ్చినా అంత తృప్తి ఉండదు. కానీ మన పుట్టింటి వాళ్ళు ఇస్తే చాలా ఆనందంగా మనం కూడా ఉంటామనే విషయం మన మహిళా సోదరులందరికీ కూడా తెలుసు. ఆ 10,000 రూపాయలు కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 86 లక్షల మంది, ఒక పక్క మెప్మా, ఇంకొకసారి డ్వాక్రా, అందరూ కూడా కలిసి 86 లక్షల మంది ఉన్నాం. అందరికీ దాదాపు ఒకే విడతగా మనం 4 విడతలుగా 8,600 కోట్ల రూపాయలు మనం చంద్రన్న పసుపు కుంకుమ ఇచ్చినాం.
అదే కాకుండా రెండో విడత కూడా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మళ్ళీ రెండో విడతలో 3 చెక్కలు అందజేస్తున్నాం మన అన్న చంద్రన్న. దాదాపు 94 లక్షల మంది ఉన్నాం. కొత్త సభ్యులు కూడా ఉన్నారు. కొత్త సభ్యులు కూడా కలిపితే మెప్మా కానీ మన సిబ్బంది అందరూ, మన మహిళా సోదరులందరూ కూడా కలిసి 94 లక్షల మంది మన రాష్ట్ర వ్యాప్తంగా మన అన్నకి చంద్రనికి ఒక సైన్యముగా మన మహిళలు ఉండామని కూడా నేను గుర్తు చేస్తున్నాం. అందరం కూడా కలిసి ఒక విడతగా మనం చూస్తే ఫస్ట్ విడత వచ్చి 2,500 ఇస్తున్నాం. రెండో విడత కూడా రెండో విడత మార్చి 8వ తారీఖు 3,500 రూపాయలు ఇస్తున్నాం. మూడో విడత కూడా ఏప్రిల్ 5వ తారీఖు 4,000 రూపాయలు మన అన్న చంద్రన్న మన అకౌంట్లో కూడా వేస్తారని ప్రత్యేకంగా కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఇక్కడ ఎవరైతే మన సభ్య లీడర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రూప్ లీడర్లు అందరూ కూడా గ్రూప్ లో ఉండే సభ్యులందరూ కూడా రావాలా. అందరూ కూడా వచ్చి ఒక ఫోటో దిగి వాళ్ళ చెక్కులు కూడా అందుకోవాలని కూడా ప్రత్యేకంగా కూడా గుర్తు చేస్తున్నాం. ఇక్కడ ఉండే అధికారులు కూడా చెప్తున్నాం, ఎవరైతే గ్రూప్ లీడర్ గారి సభ్యులు ఉన్నారో అందరూ కూడా వస్తే అందరికీ కలిపి ఒకేసారి ఆ చెక్కు కూడా అందజేయాలని ప్రత్యేకంగా అధికారులు కూడా హామీ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క మన గ్రూప్ కూడా ఈ రోజు 3 చెక్కలు ఇస్తున్నాం. వెంటనే రేపే పోయి మీరు డబ్బులు కూడా డ్రా చేసుకోవచ్చని ప్రత్యేకంగా మహిళా సోదరి మహిళలందరికీ నేను గుర్తు చేస్తున్నాం. దాని ప్రకారం చూస్తే 9,400 కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్ ఖర్చు అవుతుంది. ఖర్చు అయినా కూడా మేము అడగలేదు. మా మహిళా సభ్యులందరికీ కూడా ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ రోజు మనం దాదాపు 94 లక్షల మంది కలిపి 9,400 కోట్ల రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారి చంద్రన్న పసుపు కుంకం కింద ఈ రోజు అందజేస్తున్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎంతో నాకైతే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క మహిళ కూడా ఆనందంగా ఉన్నారు. వస్తూ ఈ రోజు గొడవల్లో కూడా ఒక ప్రోగ్రామ్ చూసుకొని వచ్చినాం. అక్కడ కూడా మహిళా సోదరి అందరూ వచ్చి అక్క ఏ నాయకుడు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు కూడా నన్ను మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత లోడ్ బడ్జెట్ అంటారు, కానీ సార్ కూడా డబ్బులు మా కోసం కూడా బయట నుంచి నిధులు తెచ్చి ఈ రోజు మాకు చంద్రన్న ఇచ్చిన దానికి మళ్ళీ ఇలాంటి అన్నీ మాకు రావాలి అని చాలా మంది మహిళా సోదరి కూడా చెప్పే విషయం మీకందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాం.